హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటండి ఏదో చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇది వచ్చేసి మటన్ తిల్లి అండి. ఇది బ్లడ్ బాగా పడుతుందంట, లేడీస్కి ఇంకా మంచిగా ఉంటుందంట. అందుకోసం చెప్పేసి ఈరోజు అయితే తెప్పించాను మటన్ తిల్లి. అయితే ఇది తేగానే వేడి నీళ్ళు కాగబెట్టి అందులో అయితే ఈ పీసెస్ని అయితే వేయాలన్నమాట. డైరెక్ట్గా అలానే వేసి పైన ఒక పొరలాగా వస్తుంది, అది అనేది మనం రిమూవ్ చేసుకోవాలి. అది చేసుకున్నాక ఇంకా మనం నచ్చిన ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఉల్లిగడ్డలు అయితే కొంచెం ఎక్కువనే కట్ చేసుకుని, ఎందుకంటే గ్రేవీ రావాలి కదా, అందుకోసం చెప్పేసి అలా ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాక ఇవి కూడా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. ఆ పైన లేయర్ అనేది తీసేసి ఇంకా అలా ఉడికిపోతున్నప్పుడు కాస్తంత ఉప్పు పసుపు వేసేసి తిప్పి ఇంకా కాసేపు మూత పెట్టేసేయాలి. మాడిపోతుంటుందంటే అడుగు చూసుకుంటూ ఉండాలి. ఇంకా నాన్ స్టిక్ పెనం అయితే పర్లేదు, బాగానే ఉంటుంది, కానీ కొంచెమే కదా అని చెప్పేసి నేనైతే చిన్న గిన్నెలో అయితే చేస్తున్నాను అనమాట. ఫ్లేవర్ అయితే బాగుంది, స్మెల్ అయితే అద్దరిపోతుంది అనమాట. ఇంకా ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకా మసాలా దినుసులు ఏమైనా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదండి. నేనైతే ధనియాల పొడి మసాలా అయితే వేసాను అనమాట. ఇంకా ఆ తర్వాత కారం వేసుకొని కొంచెం ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం. పైన కొత్తిమీర పుదీనా అయితే వేసానండి. ఇంకా టేస్ట్ అయితే చేశాను, సూపర్ ఉందనమాట. ఇందాకలా కారం వేసే క్లిప్ మిస్ అయింది, ఎందుకంటే మా పాపకు కర్రీ తీసా, ఇంకా మర్చిపోయి అలాగే కారం వేసి వీడియో తీయలేదన్నమాట. ఇక మొత్తానికైతే ఇక బోటి ఫ్రై కూడా చేసా. ఇది ఫుల్ వీడియో నా లాంగ్ వీడియోస్లో ఉంది, చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? బై బాయ్.